దేవునికి స్తోత్రం కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభు మిమ్మల్ని దీవించి ఆస్వాదించునుగాక. ఆమేన్. కొరింథీ రాసిన పత్రిక 2 కొరింథీ 5వ అధ్యాయం 17 వచనం. కావున ఎవడైనను క్రీస్తు నందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, పాతివి గతించును, ఇదిగో కొత్తవాయెను. సమస్తమును దేవుని వలన అయినవి. చిన్న ప్రార్థన చేసుకుందాం. మా పరిశుద్ధమైన నా తండ్రి సయ్యా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. నువ్వు గొప్ప దేవుడు ప్రభు. నా తండ్రి ఉదయ కాలంలో నాతో నీ బిడ్డలతో మీరు మాట్లాడమని, వెనుగల చెవిని గ్రహించే కృప దయచేయమని, మీరే ప్రత్యేకంగా మాట్లాడమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రభు మనతో మాట్లాడును గాక. ఇక్కడ ఒక చాలా జ్ఞాపకం చేసుకోండి. ఎవడైనను క్రీస్తునందు ఉన్న ఎడల నూతన సృష్టి, పాతివి గతించును, ఇదిగో కొత్తవాయెను. పాతివి గతించ. క్రీస్తునందు ఉన్నప్పుడు ఏమేమి మార్పులు మనలో జరుగుతాయి? నూతన సృష్టి అన్నాడుగా. క్రీస్తునందు ఉన్న ఎడల నూతన సృష్టి. క్రీస్తునందు ఉన్నప్పుడు అంటే ఒక్కరోజు. అందుకోసం బైబిల్ గ్రంథంలో యోహాను సువార్తలో 3వ అధ్యాయం 3వ వచనంలో ఆయన చెబుతున్న మాట ఏమంటున్నాడంటే, చదవండి ఆ మాట. నికోదేముతో చెబుతూ ఉంటాడు ఏమని? ఒకడు నీటి మూలముగాను ఒకడు ఆత్మ మూలముగాను జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యమునకు ప్రవేశించడు. అప్పుడు నికోదేము అంటాడు ప్రభుతో, నేను ముసలివాడిని, నేను ఎలాగ నా తల్లి గర్భంలోకి వెళ్ళగలను అన్నప్పుడు ఇదే మాట చెప్తుంటాడు. ఒకటి నీటి మూలముగాను ఒకడు ఆత్మ మూలంగాను జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యమును స్వతంత్రించుకోనడు అన్నాడు. అంటే నీటి మూలముగా ఆత్మ మూలంగా జన్మించిన మీరందరూ కూడా, మనమందరము ఇప్పుడు మనం ఎలా ఉండాలంటే నూతన సృష్టి. ప్రతిదినము ఒక నూతన సృష్టి అంటే నూతనంగా ఉండాలన్నమాట. నూతనంగా రోజుకు రోజు మనలో ఒక నూతన స్వభావం, నూతన అనుభవం, నూతన మాట్లాడటమే కానీ అన్ని విషయాల్లో కానీ అంటే రోజుకు రోజు మనకు ఒక నూతన సృష్టిగా మార్చబడాలి. ఏంటి రోజు మారిపోతున్నామేంటి? రోజు అని ఎవరు చెప్పాలి? ఇప్పుడు మన గురించి అన్ని జనులు చెప్పాలి, మన ఇంట్లో వాళ్ళు చూస్తున్న వాళ్ళు చెప్పాలి. ఏంటి? రక్షించబడిన తర్వాత నువ్వు నీలో ఒక నూతన స్వభావాన్ని చూస్తున్నాం, నూతన మాటలు చూస్తున్నాం, నీలోంచి నూతన అన్నీ ఏంటంటే నూతన పరచబడాలి అనమాట. అందుకోసమే నూతన సృష్టిగా మార్చబడును గాక. అందుకోసం ఇంకొకటి 2 అక్కడే అంటాడు కదా, పాతవి గతించును, ఇదిగో కొత్తవాయెను. పాత జీవితము ఎప్పటికైనా మనం మాట్లాడేటప్పుడు ఏ జ్ఞాపకం చేసుకుంటాం? మనం ఏదైనా గొడవ పెట్టుకున్నప్పుడు అసలు గొడవే పెట్టుకోకూడదు. పాత విషయాలు మనం ఎప్పుడు కూడా జ్ఞాపకము చేసుకోకూడదు. చిన్నప్పుడు బాల్యం నుంచి ఏదో చిన్న పొరపాట్లు మనం చేస్తూ ఉంటాం. కనుక అవన్నీ మనం జ్ఞాపకము చేసుకోకూడదు. దేవుడు ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకోడు. చూడండి, పాతివి గతించిన తర్వాత యెషయా గ్రంథము 43వ అధ్యాయము 18వ వచనం, 18-19 వచనం చదవండి. 18-19 యెషయా గ్రంథం 43వ అధ్యాయం 18-19 వచనం. అది అర్థమవుతుందా పిన్నా? అర్థమవుతుందా? మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి. అసలు పూర్వకాలం సంగతులను మనం మాట్లాడితే అప్పుడే బాగుంది. ఎప్పుడు బాగుంది? మరి చిన్నప్పుడే బాగుంది, అంతేనా? అప్పుడే బాగుంది అనుకుంటాం. అప్పుడే నాకు అర్థం కాదు. అసలు అప్పటికంటే ఇప్పుడే బాగుంది తెలుసా? అప్పటికంటే అప్పుడు తినడానికి కూడా లేదు, ఇప్పుడు తినడానికి ఇచ్చాడు. అన్నీ ఉన్నాయి. దేవుడు అన్నీ ఇచ్చాడు. దేవుడు అర్థమైందా? ఒక నూతన సృష్టిగా దేవుడు మనని చేశాడు. అందుకోసమే ఎప్పుడు పూర్వమంది ఎప్పుడు జ్ఞాపకము చేసుకుని వద్దంటాడు. అంటే మంచి ఉంది, చెడు ఉంది, అవి కూడా మనం ఎప్పుడు జ్ఞాపకము చేసుకోకూడదు. ఏం చేసుకోమంటున్నాడు? చదవండి అక్కడ మరొకసారి. తలంచుకుడి, ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఆమేన్. మీరు దాన్ని ఆలోచింపరా? నేను అరణ్యంలో త్రోవను కలుగజేయుచున్నాను.
అరణ్యములో నిన్ను తోవను కలగ చేయుచున్నాను, ఎడారిలో నదులను పారజేయుచున్నాను. నేను ఏర్పాటు చేసుకున్న ప్రజలు తాగుటకు నీళ్లు పుట్టించదును, నదులు కలగజేస్తుంది. మా దేవుడు ఒకటి నూతన సృష్టి. అర్థమైందా? ఎడారిలో ఏం చేస్తున్నట్టున్నాడు? నీళ్లు చూస్తున్నావు, పెద్ద నదులను కలిగించే దేవుడు ఆయన. అర్థమైందా? నువ్వు ఒక నూతన క్రియను దేవుడు చేయబోతున్నాడు. ఒక నూతన కార్యాన్ని నీ కుటుంబంలో జరుగును గాక. అందుకోసమే క్రీస్తునందు ఉన్నవాడికి, ఎందుకంటే ఒకటే గుర్తుంచు, క్రీస్తునందు ఉన్నవాడికి ఏ శిక్ష విధి లేదు. క్రీస్తునందు ఉన్నవారికి నూతన సృష్టి, నూతన అనుభవాలు రావాలి. ఎందు ఒకప్పుడు ఆయన పాత జీవితం అది గతించిపోయింది. ఇప్పటి నుంచి నేను కొత్త జీవితం. అందుకోసం ప్రభు అంటాడు, ఇంక జీవించేవాడు నేను కాదు, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు. అదేందా? బతుకుడు క్రీస్తే, చనిపోయే సావైనా నాకెంతో లాభం. బతికితే క్రీస్తు కొరికే బతుకుతాను, చనిపోయినా క్రీస్తు కొరికే చనిపోతా, అంతే. అందుకోసమే ఒకను మాట్లాడితే చిన్న చిన్న విషయాల్లో నేను మొన్న చెప్పినా, నిన్న ఒక మెసేజ్ చూస్తున్నప్పుడు, ఎవరు మనస్సు ఆయన మీద ఆనుకుంటుండో వారిని పూర్ణ శాంతి గలవారుగా చేస్తాడన్నాడు దేవుడు. అర్థమవుతుంది? ఎప్పుడు కూడా మనము ప్రేమైన దేవుని బిడ్డరా పూర్ణ శాంతి గలవారంగా ఉందుముగాక.